హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ అ గ్రేట్ డే. సో హోటల్కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. హ్యాపీ ఇన్ హోటల్. బాయ్ 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 బాయ్. సో బాయ్ బాయ్ లండన్, బాయ్ బాయ్ లండన్. సో హాలిడే ఇన్ హోటల్. బాయ్ బాయ్. సో బాయ్ బాయ్ లండన్. సో తెల్లవారుజాము పొద్దున్నే అనమాట 6:16కి మేము బయలుదేరుతున్నాము. సో బస్ రెడీగా ఉంది ఎయిర్పోర్ట్కి. సో 10 గంటలకల్లా సో ఫ్లైట్ ఉందన్నమాట. సో మాకు జర్నీ ఆల్మోస్ట్ 24 అవర్స్ పట్టింది అనమాట. 3 ఫ్లైట్లు మారాలి. సో కనెక్టింగ్ ఫ్లైట్స్ అనమాట, చూడొచ్చు. సో వాళ్ళ మధ్యలో మేము ఆగ్రాలో ఉండి ఆగ్రా చూసుకొని వచ్చేస్తాం. ఓకేనా. ఆగ్రాలో తాజ్మహల్ని కూడా చూడబోతున్నాం బోనస్గా. సో ఇక రిటర్న్ జర్నీ స్టార్ట్ డే 8 అనమాట, 8వ రోజు ఇవాళ. సో లండన్ ట్రిప్లో భాగంగా థ్యాంక్ యూ సో మచ్. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్ ఫ్రమ్ లండన్. బాయ్ బాయ్ లండన్. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం అనమాట. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. సో ఇది ఎయిర్పోర్ట్ అనమాట. అందరూ దిగుతున్నాం. చంద్రబాబు సార్, హలో, హాయ్ హాయ్. నెక్స్ట్ మళ్ళీ బ్యాంకాక్ ట్రిప్లోకి వెళ్దాం. బస్ సో గెట్ రైడ్ జెంట్స్. వస్తున్నాం ఇక ఇండియా. సో బాయ్ బాయ్ లండన్. ఫైనల్గా లండన్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ ట్రిప్ అయితే ఏప్రిల్లో ఉంది. దానికోసం అది గెట్ రెడీ. సో ఆల్ ది బెస్ట్ ఐ గెస్. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్ ఫ్రమ్ లండన్. సో రైట్, చూడొచ్చు సెల్ఫ్ చెక్ ఇన్ ప్రాసెస్ అనమాట. సో మొత్తం మనమే ఇక్కడ టికెట్లు కూడా తీసుకుంటున్నాము. సో లండన్ ఎయిర్పోర్ట్లో మొత్తం మనమే చేస్తున్నాం అనమాట. స్టాండర్డ్ బ్యాగ్స్. సో ట్యాగులు కూడా ఇచ్చేసి చూడొచ్చు. പിന്നെ స్టాండర్డ్ బ్యాగ్ అంటే మాది గురి అవసరం లేదా స్టాండర్డ్ బ్యాగ్స్ చూసారా. వచ్చేసినాయి 2 బోర్డింగ్ పాస్ వచ్చేసినాయి. జీరోనే. ఒకటి నొక్కినా వచ్చేస్తుంది, పర్లేదు. వచ్చేసినాయి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూడొచ్చు నా బోర్డింగ్ పాస్ నేనే స్పెండ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో ఒక నొక్కినా ఫ్రీగానే వచ్చేస్తుంది. మళ్ళీ పాస్పోర్ట్ స్కాన్ చేయాలా? థ్యాంక్ యూ సేఫ్ షాప్. బోర్డింగ్ పాస్ ప్రింట్ చేస్తున్నాను అండ్ ట్యాక్స్ కూడా ప్రింట్ అయింది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వేరే చిన్న జై హింద్, జై హో. హాయ్ ఫ్రెండ్స్, చూడొచ్చు లండన్ ఎయిర్పోర్ట్లో నో వర్కర్స్, ఎవ్వరు ఎంప్లాయీస్ లేరు. అక్కడ బోర్డింగ్ పాస్ మేమే ప్రింట్ చేస్తున్నాము. బ్యాగేజ్కి సంబంధించిన స్టిక్కర్స్ మేమే ప్రింట్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా బ్యాగేజ్కి మేమే స్కాన్ చేసుకుని పంపించేస్తున్నాం. నో ఎంప్లాయీస్, ఫుల్లీ ఆటోమేటెడ్. మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఏఐ మీద రన్ అవుతుంది. ఎటువంటి ఎంప్లాయీస్ లేరు. మొత్తం ఎవరి పనులు చేసుకోవాల్సిందే. మరి వీళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఏవి జాబ్స్ ఉండవు ఫ్యూచర్. సో ఫ్యూచర్ అంతా కూడా ఇలానే ఉంటుందన్నమాట. సో ఫుల్లీ ఆటోమేటెడ్, నో వర్కర్స్, నో జాబ్స్, ఓన్లీ సేఫ్ షాప్. సేఫ్ షాప్లో మాత్రం రావాలి, సేఫ్ షాప్లోనే పని చేయాలి, ఇంక వేరే పనులు ఏవి ఉండవు. సో సేల్స్ అండ్ మార్కెటింగ్లో మాత్రమే మనుషులతో పని ఉండేది. మిగతా అన్ని చోట్ల కూడా ఆటోమేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. ఓకే. సో గెట్ రెడీ డ్రైవర్స్. మరి సేఫ్ షాప్ని మీరు నెగ్లిజెన్స్ చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఓకేనా. సో జాబ్స్ ఫ్యూచర్లో ఉండవండి. ఓన్లీ సేఫ్ షాప్లో మాత్రమే లైఫ్ ఉంటుంది.
Be ready, Tigers. All the best, Tigers. Thank you so much. This is Garaj Chinnarao signing off from London Airport. Jai Hind, Jai Ho Safe Shop. Thank you so much. ఫ్రెండ్స్ ఇక చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో డిపార్చర్స్ వెళ్తున్నాం అనమాట. అంటే ఫ్లైట్ ఎక్కడికి వెళ్తున్నాము, వెళ్తున్నాం ఫ్రెండ్స్. బై లండన్, బై లండన్, బై లండన్. సేఫ్ షాప్ ట్రాక్ నా ఒంటి మీద ఉండాలని నేను ఎప్పుడు గర్వపడతాను. ఎందుకంటే జర్నీస్ టైంలో సేఫ్ షాప్ సూట్ ఆ సేఫ్ షాప్ సంబంధించిన ఏదో ఒక మెటీరియల్ నా బాడీ మీద ఉండాలని ఎప్పుడు చూసుకుంటూ ఉంటాను అనమాట. సో అందుకనే ఈరోజు సేఫ్ షాప్ ట్రాక్తో జర్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూడొచ్చు లండన్ ఎయిర్పోర్ట్, లండన్ ఎయిర్పోర్ట్, లండన్ ఎయిర్పోర్ట్, లండన్ ఎయిర్పోర్ట్, లండన్ ఎయిర్పోర్ట్. ఎక్కడో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో తాడికొండ మండలంలో పొన్నికల్ అనే ఒక గ్రామంలో పుట్టి పెరిగిన నేను ఈరోజు లండన్ బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలన చేస్తున్న ఇంగ్లాండ్ దేశంలోని లండన్ సిటీలో ఈ విధంగా తిరుగుతున్నానంటే అది కేవలం సేఫ్ షాప్ పవర్. సేఫ్ షాప్ సెల్యూట్ చేయాలన్నమాట. సెల్యూట్ టు సేఫ్ షాప్. థ్యాంక్ యూ గ్రేట్ మెంటర్స్. థ్యాంక్ యూ సేఫ్ షాప్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. థ్యాంక్ యూ టీమ్. సో మీ నలుగురు వల్ల, మీ కంపెనీ వల్ల, సిస్టమ్ వల్ల, అప్లయన్స్ వల్ల, టీం వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. సో వితౌట్ యూ ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో మీ వల్ల ఇది సాధ్యమైంది. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. సో ఎప్పటికీ గ్రాటిట్యూడ్గా ఉంటాను, ఎప్పటికీ కృతజ్ఞతగా కలిగి ఉంటాను. సో 100% ఈ బిజినెస్ని గడప గడప తీసుకెళ్ళి ఆల్ ఇండియాలో రోల్ మోడల్ చేసే వరకు వదిలిపెట్టని మీకు మాటిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, ఇక టేక్ ఆఫ్కి ఫ్లైట్ రెడీ అయిపోయింది. టైం 8 నెంబర్ 25. సో 8 నెంబర్ 25 కాడికి వెళ్తున్నాం. సో ఇప్పుడు గేట్ 23 నుంచి 10 వెళ్తున్నాం అనమాట. గేట్ నెంబర్ 25. థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ. సో ఇది గేట్ నెంబర్ 23 అనమాట. వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్. రెండు దుబారం కాబట్టి సేఫ్ షాప్ పవర్. సో నుంచి వస్తున్నాము. ఇండియాకి వచ్చిన తర్వాత వర్క్ దుబారం చేయడం. ఓకే, ఇలాంటి అనుభూతి మరి ఎక్కడ జరగాలన్నమాట. సేఫ్ షాప్ ఎట్లా అయిపోయింది పడుతుంది. ఇప్పుడే 8 days అయిపోయింది. ఈరోజు 8వ రోజు. సో ఈరోజు నైట్కి మేము రీచ్ అయిపోతాము. ఈరోజు నైట్ కాదు, రేపు మార్నింగ్ 6 గంటలకల్లా రీచ్ అవుతాము. 24 hours జర్నీ. అండ్ రేపు మార్నింగ్ వచ్చేలాకి మళ్ళీ సో అక్కడ ఆగ్రా ట్రిప్ చూసుకొని సో 28వ తారీఖు 10 గంటల నుంచి మళ్ళీ విజయవాడ వస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్ ఐగస్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి కదా. సో మేము పోతున్న ఫ్లైట్ అక్కడే ఉంది. ఫిన్నేర్ ఫ్లైట్ అనమాట. బయట నుంచి వీడియో తీయకుండా, ఎందుకంటే డైరెక్ట్గా మేము లోపల నుంచి వస్తాం కదా. ఆ ఫ్లైట్ సో 25 వచ్చేసి నేను ఫ్లైట్ దగ్గర దూరం నుంచి చూపిస్తాను. ఎందుకంటే దగ్గరికి వెళ్తే మళ్ళీ ఫ్లైట్ కనిపించింది. ఆ ఫ్లైట్ మళ్ళీ హెల్సింకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గెట్ రెడీ టైగర్స్. చూడండి ఫ్లైట్ మాత్రం పోయేటప్పుడు 3 ఫ్లైట్లు వచ్చి 6 ఫ్లైట్లు. హెల్సింకి సో 10:20కి సో బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో 10:20కి ఫ్లైట్ వెళ్ళిపోతాం. ఓకే, సేఫ్ షాప్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మీ ఫోన్ కలిసింది, చాలా మంది ట్రై చేశారు. మీరు మేడం. Rolling today and estimated flight time only 2 hours and 15 minutes. We have nice tailwinds behind. Enter our crew. I wish you all a pleasant stay on board. Thank you. సో జై హో గురుజీ, నారాయణ గురుజీ. సో గురుజీ కోసం
జస్ట్ మామూలుగా ఇది అనమాట. గురించి సెకండ్. సో అయిపోయింది, అప్పుడే లండన్ ట్రిప్ అయిపోయింది. మళ్ళీ ఫ్లైట్ మీతో షేర్ చేసిన అవకాశం దొరికింది ఇప్పుడు నాకు. థ్యాంక్ యూ గురించి. మీతో నాకు షేర్ చేసిన అవకాశం దొరికింది. ఇవాళ హ్యాపీలో బ్రాండ్ అంబాసిడర్ అంటే గ్యారేజ్ చిన్నారా గారు అంటే మా టీంలో కానీ ఏ టీంలో అయినా ఎవరికైనా అందరికీ ఆప్తుడు, అందరి వాడు గ్యారేజ్ చిన్నారావు గారు. అటువంటి లీడర్తో నేను జర్నీ చేయడం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, సో లక్కీ. చిన్నారావు గారు వెరీ ఇన్స్పిరేషన్. ఇందాక మంచిగా మాట్లాడారు, మీ గురించి మాట్లాడారు, మీరు మాట్లాడారు, చాలా మంచి వాల్యుబుల్ సమయాన్ని ఇచ్చారు. మీకు కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురించి. సో చూడొచ్చు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నారాయణ గురించి 90,000 టీం లీడ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మెర్క్యూరీ దగ్గరలో ఉన్నాడనమాట. ఇంకో 10,000 టీం అయితే మెర్క్యూరీ అయిపోతాడు. సో గురుజీ ఇలాంటి వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్ అనమాట. చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, అనుభవంతో పని లేదంటే ఇదే ఎగ్జాంపుల్. యాదగిరి గురించి సెక్యూరిటీ గార్డ్గా పనిచేసిన వ్యక్తి, ఆయన కింద టీంలో మళ్ళీ మోటార్ మెకానిక్గా పనిచేసిన వ్యక్తి. ఎలక్ట్రికల్ మేము కూడా ఎలక్ట్రికలే కాబట్టి ఆయన మోటారు ఫిజికల్గా చేస్తాడు, ప్రాక్టికల్గా అక్కడ ఏదో థియరిటికల్గా నేర్చుకుని ఉంటాం ఇక్కడ థియరిటికల్గా. సో నారాయణ గురించి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ పర్సన్ అనమాట. సో మేమైతే సో యాదగిరి గురించిని చూస్తుంటాం, నారాయణ గురించిని, అంజయ్ గురించిని. సో మొత్తం ఇలా క్లాస్ అంజయ్ గురించి మీకు క్లాస్ కదా. సో ఆయన కూడా అంతా ఎటువంటి ఎడ్యుకేషన్ లేని వాళ్ళేనండి వీళ్ళందరూ. సో ఇలాంటి వాళ్ళు డైమండ్స్ అవుతున్నప్పుడు చదువుకున్న వాళ్ళు ఎందుకు కాకూడదు, అవ్వచ్చు. కాకపోతే చదువుకున్న వాళ్ళ ఈగో పెట్టుకొని వాళ్ళు పనిచేయరు, ఆ ఈగో తీసేస్తే డైమండ్స్ అయిపోతారు. సో చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పారు సార్. ఎవరైనా కావచ్చు, మీరు అన్నట్టు సక్సెస్ సిస్టమ్ ఫాలో అయితే ఏ వ్యక్తి అయినా డైమండ్ కావచ్చు. చదువుతో పని లేదు, నా కలర్తో పని లేదు, నా హైట్తో పని లేదు, నా వెయిట్తో పని లేదు, నా బ్యాక్గ్రౌండ్తో పని లేదు. సక్సెస్ కావాలన్న ప్రతి వ్యక్తి, పనిచేసే వ్యక్తులు సక్సెస్ అవుతారు. ఇక్కడ 3 to 5 years కమిట్మెంట్ తీసుకుంటే మాలాంటి స్థాయికి రావచ్చు. మాలాగా మీరు ఒక ట్రిప్లు వెళ్ళొచ్చు. మాలాంటి మంచి ఎంజాయ్మెంట్, డబ్బు, పేరు, గౌరవం అన్నీ తీసుకోవచ్చు. దానికి ఒక్కటే కారణం గ్యారేజ్ చిన్నారా గారు ఏదైతే చెప్తున్నారో అది చేసుకుంటూ వెళ్ళండి. ఇవాళ మా అప్లైన్ ఏం చెప్పాడు అది చేసుకుంటూ వెళ్ళాం. మా ఈరోజు మా లైఫ్ చేంజ్ అయింది. మీకు యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ గ్యారేజ్ చిన్నారా గారు. అటువంటి మెంటర్ దొరకడం మీ అదృష్టం, అటువంటి గ్రేట్ లీడర్ మీకు అప్లైన్ ఉండడం మీ అదృష్టం. చక్కగా ఆయన ఎట్లా చెప్తున్నట్టు వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. చక్కగా లైఫ్ చేంజ్ అయిపోతుంది, అంటే ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై వర్షం. సో థ్యాంక్ యూ సో మచ్ గురించి. నెక్స్ట్ మళ్ళీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో కలుద్దాం. బ్యాంకాక్ కూడా నేను మీ బ్యాచ్ ఏ బ్యాచ్ ఇదో తెలీదు, కానీ బ్యాంకాక్ అయితే ఖచ్చితంగా ఈసారి మేము ఒక 160 members వస్తాం. 4 బస్సులు అనుకుంటున్నాను. 4 బస్సుల్లో అయిపోతుంది. యూనివర్స్ పవర్ అది. మీరు ఏం కోరుకుంటే జరగాలని మనస్ఫూర్తి. థ్యాంక్ యూ సో మచ్.